ఇవన్నీ కాకుండా గుంటూరు ఛానల్కి ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడాం. టోటల్గా స్టాచ్యూటరీ లిమిట్ వచ్చేటప్పటికి మినిమం 90 days ఇవ్వాలంటున్నారు. ఏదైనా హోల్ ప్రాసెస్ ల్యాండ్ ఎక్విజిషన్కి 5 to 6 months పడతా ఉందంటున్నారు. దాన్ని ఏ విధంగా ఫాస్ట్ ట్రాక్ చేయగలం అనేది. ఇవన్నీ కాకుండా టోటల్ గ్రీవెన్స్ సిస్టమ్, గుంటూరు ప్రాంతంలో గ్రీవెన్సెస్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే పోలీస్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇట్లా సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, వాటిని ఎలా అడ్రస్ చేయాలి, ఇట్లా వేరియస్ ఇష్యూస్ మీద టేకప్ చేసి అందరం కూర్చున్నాం. చాలా వరకు కొంత పరిష్కారాలు వచ్చినాయి. అయితే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఈరోజు జరిగినటువంటిది. ఏదైనా డీటెయిల్గా వీళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చెప్పిన 2.0 స్కీమ్లో బుడంపాడు ఆ 3 మర్జిల్ గ్రామాలు వస్తున్నాయి. అదే రూరల్ అంతా వస్తుంది. మీరు చెప్పినట్టు ఏంటంటే పత్తిపాడులో కొన్ని విలేజెస్లో ఇష్యూస్ ఉన్నాయి. అది రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్, అక్కడి నుంచి మనం వర్క్ చేయాలి. వీటన్నిటికీ ఇవన్నీ కవర్ అవుతాయి కదా. ఇవన్నీ అమృత్ 2.0 వచ్చేస్తాయి. కార్పొరేషన్లో విలీనమైన గ్రామాలన్నీ అమృత్ 2.0 వస్తాయి. ఇది అమృత్ 2.0 అనేది బ్యాకప్ స్కీమ్. ఇప్పుడున్న వాటర్ సప్లై కాకుండా అది అడిషనల్ డిఫరెంట్ సోర్స్ నుంచి తీసుకొచ్చేది. డెఫినెట్ చేస్తాం 1 by 1. థ్యాంక్ యూ. బాధాకరమైన విషయం ఒకటి, ఫ్లైట్లో ఉన్న వాళ్ళు చనిపోవటమే కాకుండా పాపం డాక్టర్స్ పిల్లలు వాళ్ళు కూడా చనిపోవటం. అయితే ఒక వ్యవస్థలో ప్రైవేట్ ఆర్గనైజేషన్లు ఈ ఫ్లైట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు రకరకాల అన్నీ కూడా ఒక మినిస్టర్ గారు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు కోఆర్డినేట్ అంతా 100% చేయలేరు. ఎవరు కూడా సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఏదైనా కూడా జరగరాంది జరిగింది. డెఫినెట్గా ప్రధానమంత్రి మోదీ గారు, రామ్మోహన్ గారు వీళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు. దాన్ని ఇంకెట్లా సాధ్యమైనంత వరకు మళ్ళీ రిపీట్ కాకుండా చేస్తారు అన్న నమ్మకం ఉంది. మేమందరం కూడా అండగా ఉన్నాం. ఇట్లాంటి ఇవన్నీ టెస్టింగ్ మనకి కొత్తగా ఇవి తీసుకున్నప్పుడు ఒక టెస్టింగ్ పీరియడ్స్, ఇలాంటప్పుడే నాయకత్వ లక్షణాలు కూడా బయటపడతాయి. అయితే తను సమర్థవంతంగా చేస్తారన్న నమ్మకం ఉంది నాకు.